ఈరోజు చాలా మంది మనుషుల్ని రెచ్చగొడుతున్నారు, చంపేద్దాం అంటున్నారు, పొడి చేద్దాం అంటున్నారు, ఇరిచేద్దాం అంటున్నారు, అలా చేసేద్దాం అంటున్నారు, ఇలా చేసేద్దాం అంటున్నారు. తొందరపడొద్దు క్రైస్తవ సమాజమా, తొందరపడి ప్రభు పరువు తీయొద్దు. మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది. అలాంటి ముష్టి యుద్ధాలు కావు మనవి. ఆలోచనతో పోరాడండి. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టండి, తీసుకొచ్చి క్రీస్తు పాదాల దగ్గర నిలబెట్టండి. ఎవరు మాట్లాడినా యుక్తిగా, తెలివిగా, జ్ఞానంతో మాట్లాడాలి. మన దగ్గర ఉండాల్సిన పదునైన ఆయుధం జ్ఞానం. జ్ఞానం అనేది క్రీస్తు యొద్ద నుండి వస్తుంది. ఆ జ్ఞానం అనే ఆయుధాన్ని ధరించుకోవాలి, ప్రేమ అనే ఆయుధాన్ని ధరించుకోవాలి. అలా వాదించడానికి, ఒప్పించడానికి దేవుని ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉండాలి. ఆ ఆత్మ సహాయం ఉండాలి. దానితో దేవుని యుద్ధాలు నీవు జరిగించాలి. దావీదు గురించి అంటారు భక్తులు, దావీదు ఒక్కనొక టైంలో వీక్ అయిపోతాడు, యుద్ధానికి వెళ్తాడు, చంపేపోతారు అతన్ని. చాలా జాగ్రత్తగా అతన్ని తీసుకొచ్చేస్తారు. సో ఆ పరిస్థితుల్లో అతను చుట్టూతో అతన్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు అంటారు, మా దావీదా, నువ్వు ఎప్పుడు కూడా వారికి రావద్దు, ఫిజికల్ వార్స్కి నిన్ను తీసుకెళ్ళడం, నువ్వు రావద్దు, నువ్వు ఇశ్రాయేలుకు దీపం వంటి వాడవు, నువ్వు ఆరిపోవడానికి వీల్లేదు.